ఏలూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరును సమీక్షించేందుకు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చింతలపూడిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చింతలపూడి, వేగవరం పోలీస్ స్టేషన్ల పనితీరును సమీక్షించిన ఐజీ జిల్లాలో నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచిస్తూ సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. బేసిక్ గా ఇక్కడ ఏమి లాండ్ ఆర్డర్ ఇష్యూస్, మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. మామూలు జనరల్ క్రైమ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని మర్డర్స్ అవి జరుగుతున్నాయి. అది కూడా ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు. ఈ మధ్య కూడా ఒకటి మర్డర్ కేసులో లైఫ్ కన్విక్షన్ తీసుకొని వచ్చారు ఇక్కడ. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి కేసెస్ ఎక్కువ, అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, అంటే ఎక్కువ విట్నెస్ లేకుండా ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న అక్రమ సంబంధాల వల్ల కానీ అటువంటి మర్డర్స్ ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేసి, టెక్నికల్ ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే భవిష్యత్తులో శిక్షలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఎస్పీ గారు బాగా అమలు చేస్తున్నారు. అంటే విట్నెస్ని ఇటువంటి కేసుల్లో, అంటే ఏ కేసుల్లో అయితే విట్నెస్లు బాగా చెప్తారో ముందే వాళ్ళని పిలిచి విట్నెస్కి బ్రీఫ్ చేసి పీపీ గారితో మాట్లాడి కోర్టులో కూడా ఉన్న సాక్ష్యాలు కరెక్ట్గా ప్రవేశపెట్టడం వల్ల శిక్షలు బాగా పడుతున్నాయి. నిన్న కూడా చూస్తే మీరు ఒక 10 ఏళ్ల బాలికని ఏలూరులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎదురుగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లోకి ఆడుకోవడానికి పిలిచి ఆ అమ్మాయిని ఆ డాక్టర్ సెక్సువల్గా అసాల్ట్ చేశాడు. ఆ కేసులో కూడా నిన్న 20 సంవత్సరాలు శిక్ష ఏలూరులో పోక్సో జడ్జి గారు శిక్ష విధించారు. సో ఇట్లా కోర్ట్ మానిటరింగ్ స్ట్రెంథెన్ చేసి ఇటువంటి కేసెస్ అన్నిటినీ, ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు జరిగే నేరాలని, చిన్నపిల్లల మీద జరిగే నేరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షలు పడేటట్టుగా జిల్లాలో, తర్వాత రేంజ్లో కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది.